హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు ఒక మినీ వ్లాగ్ షేర్ చేస్తాను. సడన్ గా అమ్మ చెన్నై అయితే వచ్చింది. వచ్చేటప్పుడు నా కోసం ఏమేమి తీసుకొచ్చింది అండ్ ఇంకా రీసెంట్ గా ఆర్కే సిల్క్స్ లో ఒక శారీ అయితే తీసుకున్నాను. అది కూడా చూపించేస్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా చెన్నై రీచ్ అయిపోయింది. సో చాలా సడన్ ప్లాన్ ఇది. ముందుగా ఏమి అనుకోలేదు. అప్పటికప్పుడు ఇంకా ప్లాన్ చేసుకొని వచ్చింది. అండ్ ఇంకా వచ్చేటప్పుడైతే నా కోసం చాలానే తీసుకొచ్చింది. అందులో మెయిన్‌గా ఎప్పుడు చెన్నై వచ్చినా నా కోసం తీసుకొచ్చేది చేపల పులుసు. సో అక్కడ చేపలు మనకి చాలా బావుంటాయి కదా! ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. ఇక్కడ చెన్నైలో వచ్చేసి మార్కెట్స్ అవన్నీ మాకు కరెక్ట్‌గా తెలీదు. అండ్ నేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా! సో అందుకని ఎప్పుడు తెచ్చుకోము. ఇంకా అమ్మ వచ్చినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసి పెడుతూ ఉంటది మా కోసమని. అండ్ ఇంకా చాలా సడన్ ప్లాన్ అయినా కూడా నా కోసం ఎన్ని ప్యాకింగ్ చేసుకొనొచ్చిందో. ఎప్పుడొచ్చినా ఇలానే చేసుకొస్తది. సో మా మమ్మీ ఏమేమి తీసుకొచ్చారు అనేది నేను క్లియర్‌గా మీకు మొత్తం అన్నీ సెట్ చేసిన తర్వాత చూపిద్దాంలే అనుకున్నాను. ఈలోపే అమ్మ మొత్తం అన్నీ కూడా సెట్ చేయడం స్టార్ట్ చేసేసి మొత్తం ఎక్కడివక్కడ సర్దేసింది. సో ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా మీకు వీడియో షేర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా వదిలేసాను. అమ్మ వచ్చింది కాబట్టి వర్క్ కూడా నాకు చాలా ఎర్లీగా అయిపోయింది. ఇంకా లక్కీ గాడిని అమ్మ పట్టుకున్నారు కాబట్టి ఇంక నేను చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇవాళ ఎంత ప్రశాంతంగా పూజ చేసుకున్నానో. డైలీ అయితే హడావిడిగా దీపం పెట్టేసేయడం, పక్కకొచ్చేసేయడం ఇలానే చేస్తూ ఉంటాను. ఈరోజైతే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అండ్ ఈరోజు నేను రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు. ఎందుకంటే నేనే ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి. అమ్మ తీసుకొచ్చిన చేపల పులుసు ఉంది. అదే సరిపోయింది మా అందరికీ. బట్ నిత్వికాకి మాత్రం స్కూల్‌కి బెండకాయ ఫ్రై మాత్రం చేసి పంపించాను. సో అందుకని ఇంకా ఇవాళ రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు. అండ్ ఇంకా అమ్మ తీసుకొచ్చినవి కొన్ని బాక్సెస్ ఖాళీ లేక అలానే అట్టపెట్టేసాను. అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చిందో మీకు క్లియర్‌గా షేర్ చేయలేదు కదా! సో నేనైతే అమ్మ వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే చింత చిగురు అడిగాను. ఇప్పుడు మన సైడ్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరైతే ఇంకా చాలా ఈజీగా దొరుకుతది. సో ఇంకా మా మమ్మీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కోసం తీసుకొనొచ్చింది నేను అడిగానని చెప్పి. నాకు చాలా ఇష్టము చింత చిగురు చికెన్‌లో వేసుకుంటే. చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. బట్ నాకైతే చికెన్‌లో వేసుకుంటేనే ఇష్టము. మీకేమైనా ఫేవరెట్ రెసిపీస్ ఉంటే గనుక షేర్ చేయండి. అవి కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంకా మ్యాంగోస్ వచ్చేసి మనకి సీజనల్ ఫ్రూట్ కదా! నార్మల్ సీజన్, అన్ సీజన్‌లో దొరికినా కూడా అవి అంత టేస్ట్ ఉండవు. సో అందుకని ఇంకా పుల్లటి మామిడికాయలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి బాగా ఉప్పు పెట్టేసి ఎండలో ఆరబెట్టేసిందనమాట. ఇలా డ్రైగా చేసింది. ఇవి మనం ఇయర్ మొత్తం కూడా వాడుకోవచ్చు. సో లాస్ట్ టైం నేను ఇంటికి సమ్మర్‌లో వెళ్ళినప్పుడు రెడీ చేసేసింది అమ్మ. బట్ నేను తీసుకురావడం మర్చిపోయాను. సో అందుకని ఇంకా అవి కూడా తీసుకొచ్చింది. అండ్ ఇంకా మా హస్బెండ్ కోసం వచ్చేసి ఎండు చేపలు. ఇష్టంగా తింటారు ఎండు చేపలు. బట్ నేనైతే అసలు తినను. నాకంత ఇష్టం ఉండదు. ఆయన కోసం అని చెప్పి తీసుకొచ్చింది. అండ్ ఇంకా పిల్లల కోసం వచ్చేసి సున్నిపిండి పట్టిస్తూ ఉంటుంది. ఈ సున్నిపిండిలో ఏమేమి మిక్స్ చేసి పట్టించింది అనేది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను షార్ట్ వీడియో రేషియోలోనే షూట్ చేశాను. సో ఐటమ్స్ అన్నీ కూడా. సో అందుకని షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇదైతే కొంచెం బరకగానే పట్టించిందండి. ఎందుకంటే మనం పిల్లలకి స్నానం చేయించేటప్పుడు నలుగు పెడతాం కదా! అప్పుడు మరీ స్మూత్‌గా ఉంటే మనం నలుగు పెట్టడానికి కుదరదు. సో అందుకని కొంచెం రఫ్‌గా పట్టించింది. దీనివల్ల పిల్లలు కలర్ వస్తారని కాదండి. బట్ ఏంటంటే పిల్లల స్కిన్ బావుంటది అని చెప్పి పట్టిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు కారం కూడా ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇది బందర్‌లో పట్టిస్తదండి అమ్మ కారం మిల్లుల దగ్గర. మనకి ఎన్ని మంత్స్ అయినా వస్తది. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి. మనం యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలని మిక్స్ చేసుకుంటే సరిపోతది. సో ఇంకా దీంతో పాటు సున్నుండల కోసం కూడా పిండి పట్టించుకొచ్చింది. సున్నుండలు అక్కడే చేసుకొచ్చేది. బట్ ఇంకా అమ్మకి టైం లేక పౌడర్ లాగా తీసుకొచ్చేసింది. ఇలా చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి మెయిన్‌గా మా మమ్మీ నా కోసం తీసుకొచ్చినవి. ఇంకా చాలానే తీసుకొచ్చింది ఫ్రూట్స్, స్నాక్స్. బట్ మెయిన్‌గా అయితే ఇవి తీసుకొచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు హెయిర్ ఫాల్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందండి. ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంత హెయిర్ ఫాల్ అవుతుందా అని డౌట్ వచ్చేంత హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకని నా కోసం నేను టైం తీసుకొని ఈ హెయిర్ ఫాల్ కోసం ఏదైనా ట్రై చేయాలి అనుకున్న టైమ్స్‌లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఆల్ప్స్ గుడ్‌నెస్ వల్ల రోజ్‌మెరీ వాటర్ ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే తెప్పించుకున్నాను. ఆల్మోస్ట్ 80% ఆఫ్ బాటిల్ నేను కంప్లీట్ చేశాను. అంటే ఒక 20 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే చాలా తక్కువ హెయిర్ ఫాల్ ఉంది.
సో, ఇది నా సబ్‌స్క్రైబర్స్‌కి నా వైపు నుంచి ఒక మంచి టిప్ షేర్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. ఇప్పటికే చాలామంది చాలా రివ్యూస్ ఇచ్చారు ఈ ఆల్ప్స్ గుడ్‌నెస్ వాళ్ళ గురించి. బట్ నా వైపు నుంచి నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ షేర్ చేద్దాము అని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను. సో, మీకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేబీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే మనకు అంతకంటే ఏం కావాలి. సో, యూజ్ చేయడం వల్ల మనకి పోయేదేం లేదు. అందుకని మీరు కూడా ట్రై చేసి చూడండి అట్‌లీస్ట్. ఇది 185 రూపీస్‌కి నేను పర్పుల్‌లో తీసుకున్నానండి. కావాలంటే లింక్ షేర్ చేస్తాను. పర్పుల్‌లో మాత్రమే తీసుకోండి. వేరే వెబ్‌సైట్స్‌లో తీసుకోకండి. అండ్ హెయిర్ ఫాల్ కోసం మనం ఏదో ఒక ప్రొడక్ట్ యూజ్ చేసాంలే, సరిపోతుందిలే అనుకోవడానికి లేదు. మనం కూడా మన సైడ్ నుంచి ఏవో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కేర్ తీసుకుంటూ ఉండాలి. సో, ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్‌గా ఆయిల్ అప్లై చేయకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఆయిల్‌ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా స్మూతీగా ఉంటది. సో, దానికోసం అని చెప్పి నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి, ఇంకొక చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్, కరివేపాకు, మెంతులు యాడ్ చేసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతదని కాదండి. హెయిర్ అనేది కొంచెం హెల్తీగా కనిపిస్తది. తలకి బాగా పట్టించినట్టుగా చేసుకోవడం వల్ల బా కుదుర్లకి వెళ్ళి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, నాకైతే హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అయిందండి. నేనేమేం టిప్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నాను అనేది ఒక వీడియోలో షేర్ చేస్తాను డెఫినెట్‌గా. అండ్ ఇంకా లంచ్‌లోకొచ్చేసి అమ్మ తీసుకొచ్చిన కర్రీ ఉంది కదా! ఇంకా అది వేసుకొని తినేసాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఎంతైనా మన సైడ్ చేపలనేవి ఆ టేస్టే వేరు. అండ్ నేమ్స్ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా ఏది ఇష్టపడతామో అది తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేమ్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనకు తెలియని ప్లేస్ కదా! అండ్ ఇంకా ఆర్‌కే కలెక్షన్స్‌లో శారీ అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా వచ్చేసింది. చాలా అంటే చాలా బావుంది. స్మూత్ క్వాలిటీతో వచ్చింది. ఆన్‌లైన్‌లో శారీస్ మన చేతికొచ్చే వరకు ఎలా ఉంటాయో చెప్పలేం కదా! బట్ ఆర్‌కే కలెక్షన్స్ శారీస్ చాలా బావుంటాయి నాకు తెలుసు. బట్ నేను పర్సనల్‌గా అయితే ఇదే ఫస్ట్ టైము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడము. ఇది మెజంతా పింక్ కలర్ అండి. ఇది కొంచెం కలనైతే రావడం వల్ల షేడెడ్ ఒస్తుంది. పింక్ అండ్ మెజంతా పింక్ 2 మిక్స్ అయ్యి షేడెడ్ ఒస్తుంది. నా దగ్గర చాలా పింక్ కలర్ శారీస్ ఉన్నాయి. అయినా కూడా నేను మళ్ళీ పింక్ కలరే ఆర్డర్ చేశాను. అండ్ శారీ అయితే చాలా స్మూత్‌గా ఉంది. ఇది ఇక్కత్ ప్యాటర్న్‌లో వచ్చిందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఒకే ప్రింట్ ఒస్తది. అండ్ పల్లు కూడా చాలా రిచ్‌గా వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో, మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి కూడా బావుంటది. అంటే కొన్ని శారీస్ మనం మనం కట్టుకున్న తర్వాత కొంచెం లావుగా కనిపిస్తాము. అండ్ శారీస్ వంగకుండా అలాగే స్టిఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి కదా! అలా కాకుండా స్మూత్‌గా మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పెట్టుకునేలాగా ఉంది శారీ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా అత్తయ్య గారు మొన్న తీర్థయాత్రలకెళ్ళినప్పుడు తీసుకొచ్చిన శారీ. అది కూడా చూపించలేదు కదా మీకు. అండ్ ఈ శారీ కలర్ కూడా చాలా బావుంది నాకు. బాగా సూట్ అయింది అనిపిస్తుంది. ఈ 2 శారీస్‌కి పింక్ కలర్ బ్లౌజెసే వచ్చినియండి. సో, రెండిటికి కలిపి ఒకే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామా అని చూస్తున్నాను. నాకైతే ఈ 2 శారీస్ చాలా బాగా నచ్చాయి. మీకెలా అనిపించినియి? మీకు నచ్చినియా లేదా? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఆర్‌కే కలెక్షన్స్‌లో తీసుకున్న శారీ మీకు నచ్చితే గనక పర్చేస్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా వీడియోకి ఒక్క లైక్ చేయడం అసలు మర్చిపోకండి. నాకు చాలా సపోర్టివ్‌గా